పోయింది గోదావరి తాను తెప్పున్న ఎగిసింది గోదావరి. హాయ్, హలో, నమస్తే అండి. ఎలా ఉన్నారు మీరు? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా ఐరారోగ్యైశ్వర్యాలతోటి, సుఖశాంతులతోటి, ధనధాన్య భోగాలతో, అన్నిటితోటి, అన్ని భాగ్యాలతోటి తొలతోగాలని సదా భగవంతుడిని మనసారా ప్రార్థిస్తున్నానండి. అయితే నేను మొన్న ఒక షార్ట్ వీడియో పెట్టాను. అయితే అదేంటంటే విషయం, నాకు 50,000 అబోవ్ సబ్స్క్రైబర్లు అందరూ వచ్చారండి. అయితే అదందరూ నా గొప్పతనం కాదు, మీ గొప్పతనం వల్లే నేను అంత పైకి ఎదిగానని మీ అందరికీ చెప్పటం గురించి ఆ వీడియో చేశాను. ఆ శుభ సందర్భంగా నేను ఒక స్వీట్ చేసి మీకు చెబుదామనుకున్నాను, కానీ ఆ టైంలో చేయలేకపోయానండి. ఇంట్లో కూరగాయలు అన్నీ హడావిళ్ళు ఎక్కువగా ఉన్నాయి నాకు, అందుకని చేయలేక ఈరోజు మీకోసం ఒక స్పెషల్ స్వీట్ తయారు చేస్తున్నాను. ఆ స్పెషల్ అంటే ఏంటంటే హైదరాబాద్ స్వీట్ అండి. ఇది హైదరాబాద్ స్పెషల్ ఖజూర్ అంటారు దీన్ని. ఖజూర్ అనే స్వీటు అసలు ఎంత బాగుంటుందంటే అమోఘమైన రుచితోటి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది. దానికి ఏం కావాలని కూడా చూపెడతాను రండి. ఇదిగో ఒక గ్లాసున్నర, ఆ గ్లాసు మీకు చూపెడతాను. గ్లాసున్నర మైదా, అర గ్లాసు ఇదిగో తెల్ల ఉప్మా రవ్వ అండి, అదే కరాచీ రవ్వ అంటారు కదా అది. తర్వాత కాస్త ఒక అర గ్లాసు కొబ్బరి పౌడర్ అండి ఇది. నెక్స్ట్ ఇది ఒక అర గ్లాసు షుగర్ పౌడర్లా తయారు చేసేసాను. దీన్ని మెత్తగా పౌడర్లా మిక్సీలో వేసాను షుగర్ పౌడరు. ఇదిగో యాలక పొడి, ఇదిగో నెయ్యి వేసి కలపాలి. ఇదంతా పిల్లలకి చాలా ఆరోగ్యకరమైన స్వీట్ అండి. అయితే ఏంటంటే నేను షాపు స్టైల్లో రావాలని నేను ఇలా మైదా వాడాను, కానీ ఈ ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా వాడి ఇవే ఇంగ్రీడియంట్స్ తోటి మీరు తయారు చేసుకోండి. చాలా బాగుంటుంది, తిన్నాక మీరే చెప్తారు అది ఎలా చెయ్యాలి ఏమిటి అనేది. మీకు అన్నీ కూడా చూపెడతాను, వీడియోలోకి ఎడతాను రండి. ఇదిగో చూడండి, ఈ మైదా పిండి ఒక్కొక్కటి నేను దేని తర్వాత ఏది వేస్తున్నాను అనేది చూడండి. ఇదిగోనండి, గ్లాస్ చూపెట్టలే, ఇదిగో ఇదే గ్లాసు, చిన్న గ్లాస్ తోటి మీకోసం చూపెడుతున్నా. అది గ్లాసు ఉన్నారండి. ఇదిగో ఇది అర గ్లాసు. అదిగో తెల్ల ఉప్మా రవ్వ అయ్యాక దీంతో ఇదిగో చిటికుడు ఇందాక సోడా చూపెట్టడం మర్చిపోయాను, చాలా తక్కువ. అదిగో అసలు ఎంతో వేయకూడదండి. అదిగో తర్వాత ఇదిగో ఇందులోనే కొబ్బరి పొడి ఉంది ఇదిగో ఇది కొబ్బరి, ఇలా కొద్దిగా కొబ్బరి. నెక్స్ట్ ఇదిగో యాలక పొడి. తర్వాత మీకు స్వీట్ నేనైతే ఒక అర గ్లాస్ ఆడానండి. అర గ్లాస్ ఆడాను కాబట్టి ఇప్పుడు మీకు కొంచెం ఎక్కువ స్వీట్ కావాలన్న వాళ్ళు మీరు కొంచెం ఎక్కువ వేసుకోండి, పర్వాలేదు. నేను మటుకు అర గ్లాసే ఆడాను, అంటే మరీ ఎక్కువ కాకుండా సమానంగా వేసుకోవచ్చు అన్నమాట. అలాగా ఇదిగో ఇలాగ ఇవన్నీ మిక్స్ చేసేసుకుని ఇప్పుడు ఏం చేయాలంటే నెయ్యితోటే కలపాలండి, నూనెలు అవి ఉపయోగించకూడదు దీనికి. అది అలాగా నెయ్యి వేసి ఈ పిండికి బాగా పట్టించాలి. ఇంకొకటండి, దీంట్లో టిప్ ఏంటంటే మీరు అన్నీ చివరిదాకా చూడండి, నా వీడియోస్ అన్నీ చివరిదాకా చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతాయి. అయితే దీంట్లో పంచదార పొడి వేసాం కదండి, మీరు కలిపేటప్పుడు చాలా 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 గట్టిగా కలుపుకు మూతెట్టాలి. ఎందుకంటే పంచదారతోటి మళ్ళీ కొంచెం పలచనైపోతుంది. పలచనైందంటే స్వీట్ బాగోదు, అందుకని అతి తక్కువ నీళ్ళు పడతాయి. నెక్స్ట్ ఏంటంటే ఒక చిటికెడు ఉప్పు కూడా వెయ్యాలండి, నేను ఇందాక చూపెట్టలేదు మీకు. చిటికెడు సోడా, చిటికెడు ఉప్పు, అంటే టేస్ట్ కోసం, అంతకన్నా ఏం లేదు, టేస్ట్ కోసమేనండి అది ఎక్కువ ఏమీ కాదు. ఇదిగో ఇప్పుడు మీరు ఇందులో నెయ్యి వేసాక దీన్ని ముద్ద అవుతుందా లేదా చూసుకోవాలి. ముందర ముద్ద అయ్యేలా కలుపుకోవాలి. ఇదిగో నీటితోటి ముద్ద అవ్వాలి మనకి. ఇదిగో ఇది ఇలా కలిపితే చక్కగా అది అయింది, చూసారా. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా నేను వేసి చూపెడతాను. ఎంతో కాదండి సాల్ట్, మళ్ళీ ఎంతో అనుకుంటారేమో, చాలా తక్కువ, అంతే. అలా వెయ్యాలి.
అలా వేసి ఇదిగో దీన్ని అంతా ఇలా మిక్స్ చేసేసి ఇదిగో ఇప్పుడు చూసారా నెయ్యి సరిపోయిందో లేదో అంటానికి ఇదిగో ఇలాగా. ఇప్పుడు చాలా తక్కువగా పోసుకోవాలి నీళ్ళు. చపాతీ పిండి కన్నా కూడా గట్టిగా పోసుకోవాలి. ఇదిగో కొద్దిగా ఎందుకంటే పంచదార ఉంది కదండి, పంచదార ఉన్న మూలానికి కాసేపటికి పంచదారలోంచి కూడా నీరు వచ్చేస్తుంది. నీరు వచ్చేసి మీకు పలచనైపోతుంది. ఇదంతా కలిపాక ముద్ద మళ్ళీ మీకు చూపెడతారు. ఇదిగో చూడండి, ముద్ద ఇంత గట్టిగా కలుపుకోవాలి మనం. ఇదిగో ఇంత గట్టిగా ఇలాగా. అంటే ఏంటంటే తీయగా ఉప్పుగా చక్కగా కొబ్బరి బిస్కెట్లు అంటారు ఆ టేస్ట్కి వచ్చేస్తాయండి. ఖజూర్ స్వీట్ చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే హైదరాబాద్లో చాలా స్పెషల్ అండి స్వీటు, చాలా మంచి స్వీటు. ఇది ఇంత గట్టిగా కలుపుకుంటే కాసేపటికి మళ్ళీ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు చూస్తారు. ఎందుకు నేను అంత గట్టి అని 10 సార్లు చెప్తున్నానంటే మనం నీళ్లు పోసాక ఇందులో ఉన్న పంచదార మనకి పలచనైపోతుంది. పలచనైపోయి ఇది మళ్ళీ పలచన చేస్తుంది అన్నమాట. అదిగో అలాగా. అందుకని దీన్ని ఈ రకంగా కలిపాను. అందుగా ఇదంతా నేను చేసే ప్రాసెస్ అంతా జాగ్రత్తగా చూడండి. మాకు పికిల్స్ బిజినెస్ ఉందండి. కొత్త ఊరగాయలు అన్నీ తయారయ్యాయి. నేను డిస్క్రిప్షన్లో లింక్లో నెంబర్ ఇస్తాను. దానికి వాట్సాప్ నెంబర్కి మీరు అందరూ కూడా ఆర్డర్ చేసుకుంటే మేము కొరియర్ పెట్టి పంపిస్తామండి. అది కూడా ఉంది. కొత్త ఆవకాయలు అన్ని రకాలు కూడా, బెల్లం ఆవకాయ అన్నీ పెట్టాము. అవన్నీ మీకు పంపుతాము. మీకు ఏ రకం కావాలంటే ఆ రకం పంపిస్తామండి. వడియాలు, మజ్జిగ మిరపకాయలు అన్నీ ఉన్నాయండి. ఇదిగో ఇది ఇలాగా ఒక 20 నిమిషాలు అరగంట దాకా నాననివ్వాలి. ఎందుకంటే ఇందులో ఉన్న మన కరాచీ రవ్వ ఉంది కదండి, ఆ రవ్వ కూడా నానుతుంది. కాసేపటికి చక్కగా తయారవుతుంది. నానాక మళ్ళీ చూపెడతాను. ఇదిగోనండి పిండి చక్కగా ఎంత బాగా నానిందో చూడండి. ఇదిగో మనం నీళ్లు తక్కువే పోసుకోవాలంటే అదే విషయం మళ్ళీ చెబుతున్నాను మీకు. చక్కగా తక్కువగా పోసుకోవాలి. ఇదిగో ఇది ఇలా పెట్టుకుని ఇప్పుడు మనం టైం వేస్ట్ అవ్వకుండా నూనె అంటించేద్దాం. నూనె పెట్టాను. అదిగో సన్న సెగన పెట్టి ఇప్పుడు ఈ పిండిని ఏ రకంగా చేస్తాను అనేది మీరు చూద్దరు. కానీ చాలా జాగ్రత్తగా చేసుకుంటే ఏ స్వీట్ ఏంటి, ఏ హాట్ ఏంటి, ఏ వస్తువు ఏంటి, కూర పులుసులు అన్నీ బాగా వస్తాయండి. మనకి చాలా బాగా వస్తాయి. ఇది ఒక ప్రీ ప్లాన్డ్గా మనం ముందరే ఇలా చేసుకోవాలి అనేది మనం చేసుకుని ప్లాన్ చేసుకుంటే ఏది పాడయ్యే ఛాన్సే ఉండదండి. ఏది పాడవదు. ఇదిగో దీన్ని చక్కగా ఇదిగో ఇలా మనం ముందరేను వీటికి కలుపుకుని జాగ్రత్తగా ఉంచుతుంటే క్రాసులు రావన్నమాట. క్రాసులు అవి రాకుండా ముక్కలు బాగా తెగుతాయి. లేకపోతే ఒకటి చిన్న ముక్క ఒకటి పెద్ద ముక్క అలా వస్తాయి. అందం కూడా చూసుకోవాలండి. ప్రతిదానికి అందం కూడా మనం చూసుకుంటే బాగా వస్తాయి. అది ఇదిగో చూసారా, ఇది ఇలా పెట్టుకుని ఇంకా నూనె కొంచెం వేసిస్తాను. ఇదిగో ఇలా చూడండి. ఇలా పెట్టుకుని చక్కగా దీన్ని ఇలా సవరించుకుంటే బాగా వస్తాయి. ఆ ఎత్తులో చక్కగా సవరించుకోవాలి. సవరించుకుని ఓ వైపు ఎక్కువ ఓ వైపు తక్కువ రాకుండా అలా ఇలా ఎత్తాక ఇప్పుడు ఇదిగో దీన్ని మనం జాగ్రత్తగా ఇలాగ కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని చక్కటి షేప్ తీసుకోవాలి. మనం చక్కటి షేప్లో మనం పెట్టుకుంటే బాగుంటాయి ఇవన్నీ కూడా. ఇదిగో ఇది ఉందండి. దీన్ని మనం డైమండ్ షేప్లో అయితే బాగుంటాయి. డైమండ్ షేప్లో పోసుకుందాం. అదిగో అలాగా డైమండ్ ఇలా పోసుకోవాలి. ఇలా పోసుకుని మీకు ఏమీ ఎక్కడ విడిపోయే ఛాన్స్ కూడా ఉండదు.
అయితే మీరు ఏం చేస్తారంటే ఈ ఆయిల్ని మటుక్కి ఎక్కువ పెట్టుకోకూడదు, వేడిలో ఎక్కువ వేడిలో పెట్టుకుంటే మళ్ళీ మీకు ఏంటంటే ఇందులోనే పంచదార కూడా మనం కలపటం వల్ల అవి జాగ్రత్తగా విడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని జాగ్రత్తగా ఇదిగో డైమండ్ లాగా అలా కోసుకోవాలి అందంగా. ఇవన్నీ మళ్ళీ ఒక ముక్కల కింద వేద్దాం మనం, ఏమి వేస్ట్ అవ్వవు. ఇదిగో చూసారా, ఇదిగో ఈ ఖజూర్ చాలా బాగుంటుందండి, నోట్లో వేస్తే కరిగిపోయేలా ఉంటాయి, అంత బాగుంటాయి ఇవి. ఇదిగో చూడండి జాగ్రత్తగా నేను ఎలా చేస్తున్నానో అలాగా చేసుకోండి చక్కగా. ఈ మైదా పిండి ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, గోధుమ పిండి అయినా మనం ఉపయోగించుకోవచ్చు. ఊరికే నేను అలాగా బాగుంటుంది కదా అని ఇలా చేశాను. ఇదిగో ఇదంతా ఇలా చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు నూనె కాగాక మళ్ళీ మీకు ఎలా వేయాలో ఏ కలరో ఏంటో చూపెడతా. ఇదిగోనండి, నూనె ఎర్రగా కాకూడదు, బాగా కాగిపోకూడదు నూనె చేత. ఇదిగో ఇలాగ లైట్గా కాగినప్పుడే సన్నగా వేసుకోవాలి. ఎంచేత అంటే బాగా కాగిపోతే కనుక మనకు లోపల నుంచి అవి వేగకుండాను ఇదిగా వస్తాయి. అంచేత మనం మీడియంలో పెట్టుకుంటే సరిపోతుంది. అలా మీడియమే, అంతకన్నా అసలు ఎక్కువ పెట్టకూడదు. అవే చక్కగా సన్నగా కొంచెం వేగాక అప్పుడు మనం తిప్పుకోవాలి, వెంటనే కూడా తిప్పకూడదు. అది అలా సన్నగా వేగుతాయి. వేగినప్పుడు మనం దాన్ని ఇప్పుడేమీ కదపకుండా జాగ్రత్తగా చూసుకుని వాటిల్ని ఇవి ఇలాగ సన్నగా వేగటం వల్ల బాగా క్రిస్పీగా వస్తాయి. క్రిస్పీగా రావడానికి కూడా మనం కరాచీ రవ్వ వేసాం, కొబ్బరి వేసాం, తర్వాత ఈ పంచదార షుగర్ పౌడర్ చేసి వేసాం, ఈ ఏలకపొడం వేసాం. చాలా మంచి స్వీట్ అండి ఇది. మైదాపిండి ఎందుకు మైదాపిండి వాడటం మంచిది కాదు అనుకునే వాళ్ళు ఇదే స్టైల్లో గోధుమ పిండితో చేసుకోండి, చాలా బాగుంటుంది. పిల్లలకి చాలా బలమైందండి. నెయ్యి, గోధుమ పిండి, కొబ్బరి, యాలకపొడం కదా, చాలా మంచిగా ఉంటుంది. ఎప్పుడు ఇలా సన్నగానే వేగాలి, హైలో మటుకు పెట్టద్దు, అస్సలు పెట్టద్దు. మీకు ఏ రకంగా తీసేటప్పుడు మళ్ళీ చూపెడతాను. ఇదిగోనండి మీ అందరి కోసం, మీ అందరి కోసం నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఖజూర్ స్వీట్. ఇది హైదరాబాద్ సైడ్ ఎక్కువ ఉంటుందండి. మన వైపు అయితే అరిసెలు, పాకుండలు అవి ఇవి ఉంటాయి. ఈ స్వీట్ కొంచెం మనకు తక్కువగా కనపడుతుంది గోదావరి జిల్లాలో, అక్కడ బాగా ఎక్కువగా ఉంటుంది. స్వీట్ మీకు తగినంత వేసుకోండి, కొద్దిగా ఎంతో అక్కర్లేదు, రుచి కోసం చిన్న సాల్ట్ అంతే తప్పించి మీరు మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా వేసుకుని ఇదే రకంగా చేసుకోండి, చాలా బాగుంటాయండి. మీరు ఇలాగే నన్ను ఆదరిస్తూ ఇంకా 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 ముందరకు తీసుకెళ్తారని ఆశిస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అయితే నేను ఇంకొకసారి మీకు చెప్పేది ఏంటంటే, ఇప్పటిదాకా మీ ఆదరణతోటే చాలా ముందరగా నడిపించారు నన్ను, కానీ ఇక ముందు కూడా ఇలాగే మంచి ఆదరణతోటి నన్ను ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ, అయితే ఇది వేడి మీద మెత్తగా ఉంటాయండి, చల్లారితే కనుక ఇదిగో మీకు లోపల క్రిస్పీగా ఇదిగో ఇలాగా అలా వస్తాయన్నమాట. చాలా చాలా బాగుంటాయండి. ఇదిగో చూసారా ఎలా ఉన్నాయో, అందుకని కరకరలాడుతూ ఉంటాయి, పైన లోపల చక్కగా మెత్తగా ఎంతో బాగుంటాయండి సువాసనతో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.